మా మల్లన్న మల్లేటో సెలవు పెట్టిపోయిండు. ఏడికి పోతున్నావు అని అంటే నీకెందుకు అన్నాడు. అయినా నేనుకుంటానా? ఏడికి పోయిండో చూసి రమ్మని మన కెమెరామెన్ రాజశేఖర్ను తోలిచ్చినా చూద్దాం ఏం చేస్తుండో. ఇదొక్కడు మంచిగుంది. చూసినావా నేను వచ్చిన సంగతి? అబ్బో హలో ఇటు ఇటు అనుకుంటూనే ఉన్నా, లోపల భయం అవుతుంది ఏం కథ అని. నువ్వేనా? ఎందుకు నవ్వుతున్నావు తల్లి? కాదు కానీ ఏంది మొక్కులన్నీ ఒకటేసారి తీసుకుంటున్నట్టున్నావు? ఇదా ఒకప్పుడు ఒక మొక్కుకునేంటి, ఇక ఇప్పుడు వచ్చి తీర్చుకున్నా. ఏంది ఇంతకు నువ్వు మొక్కుకున్నది? మన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు కదా. అవును, మన మీటింగ్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళంతా ఒక్కతాన కలిస్తే కట్టమైసమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతా అని మొక్కుకున్నా. అయ్యో ఇప్పుడు దాకా వాళ్ళు కలవలేదా? ఏడ కలిసిరు? తెలంగాణ ముచ్చట్ల కలిసిరా? కలవలే. తెలంగాణ ముచ్చట్ల అందరు కలిస్తే వస్తానని మొక్కుకున్నా. పిచ్చి మల్లన్నా. ఓ ఏం పిచ్చికిచ్చి అని మాట్లాడుతున్నావు? సరే మంచి మల్లన్నా. వాళ్ళు తెలంగాణ గురించి కలవలేదంట కదా, నీకెవరు చెప్పలేదా? మరి దేనికోసం కలిసిండ్రట? మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వస్తే ఓట్ల కోసం మళ్ళా జనాల దగ్గర పోవాలి కదా. అవును, అందుకే జనం తెలంగాణ గురించి ఏం చేసిండ్రు అని అడగకుండా ఇట్లా మీటింగ్ పెట్టుకున్నారు. ఓ పిచ్చి రాములమ్మ, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ఎందుకు ఏమైంది? ఏమైనా అది నేను మొక్కుకున్న మొక్కు అందరు ఒకతాన కలవాలని గాని తెలంగాణ గురించి కొట్లాడతారని కాదు. మరి దేనికి? ఎప్పుడు చూసినా ఒకలేమో పదవులు కావాలంటారు, ఒకలేమో తెలంగాణ కావాలంటారు, ఇంకా కొంతమంది ఏమో అధిష్టానం మాటిందామంటారు. అవును, అంటే వీళ్ళంతా ఒక్క మాట మీద లేక తెలంగాణ రాకుండా చేసుకున్నారు కదా. అట్లనే అనిపిస్తుంది గాని నీ మొక్కేంది? ఏం లేదు, తెలంగాణ మీద ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో మొన్నటిదాకా అర్థం కాలే, లెక్క దొరకలే. ఇక మొన్న నాంపల్లిలో మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఇక అందరు ఆడికి వచ్చిర్రు, ఇప్పుడు లెక్క బరాబరి దొరికింది. అమ్మా, అయితే నువ్వు ఇలాని తెలంగాణ ఉద్యమకారులు లెక్క చూస్తలేవా? అగో అదే నీకు నాకున్న తేడా. ఏంది? కాకపోతే ఏంది మరి, 4 ఏళ్ళకేని పదవులు పట్టుకొని యాలాడి ఇయ్యాల తెలంగాణ అంటారు. గట్ల తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటావు మల్లన్నా? లేకపోతే తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు ఇట్లుంటారు. మరి ఇంకెట్లుంటారు? అక్కడ ఉన్న సమైక్యాంధ్రోలు చూడు, రాజీనామా చేసినా ఒక్కటేసారి చేస్తారు, బెదిరించినా ఒక్కటేసారి బెదిరిస్తారు. ఇక్కడోళ్ళు కూడా చేస్తారు మల్లన్నా. ఇంకేనాడు చేస్తారు? పదవి కాలం అయిపోయినాకనా? అరే ఇంతకి నీ మొక్కు ముచ్చట ఇంకా పూర్తిగా చెప్పనే లేకపోతేవి. ఏం లేదు, తెలంగాణ మీద నాటకాలు ఆడే లీడర్లు ఎంతమంది ఉన్నారో లెక్క తీయమన్నారు ప్రజలు. నన్ను తీసిన ఇక ఓట్లు పడంగానే ఓడగొడతారట వాళ్ళు. అట్లనా? అట్లనే ఆ లెక్క ఇప్పుడు దొరికింది కాబట్టి కట్టమైసమ్మ తల్లికి మొక్కు తీర్చుకుంటున్నాను. ఇందుకేనా సెలవు పెట్టింది? అవును తల్లి, అవును. సరే సరే, రేపు ఆఫీస్కి వచ్చినాక మాట్లాడితే కానీ వచ్చేసి. బంగారు తల్లి ఉట్టి వారం రోజులు అయింది కదా, మరి ఇప్పుడు ఎట్లుందో ఏం సంగతో కనుక్కొస్తా అని మన చిట్టమ్మ పోయింది. మరి చూసి వచ్చిందా ఏం కథనో అడుగుదాం. చిట్టమ్మ, ఏం చిట్టమ్మ అట్లున్నావు? బంగారు తల్లికి ఏమైంది? ఏమైంది? బయటకు తీసుకురాలేదా? చూపెట్టవా నాకు బంగారు తల్లిని? ఏంటి చూపించేది? లోపల బంగారు తల్లి ఇంటెన్సివ్ కేర్ లో ఉంటాను. అయ్యా, ఐసీయూలో ఉంచిండ్రా? ఏమైంది? మన బంగారు తల్లికి జ్వరం వచ్చింది రాములమ్మ. అయ్యో, జ్వరం వస్తేనే ఐసీయూవా? జ్వరం మొన్ననే వచ్చింది రాములమ్మ, ఎవ్వరు పట్టించుకోపోయేసరికి ఐసీయూలో చేర్పించాల్సి వచ్చింది. అయ్యో, మన కిరణ్ సార్ ఉన్నాడు కదా, ఆయన పట్టించుకుంటలేడా? లేదు రాములమ్మ. సరే, ఆయన అంటే బిజీగా ఉంటాడు, మరి మంత్రులు అధికారులు కూడా పట్టించుకుంటలేరా?
తల్లిని కన్నా సీఎం సారే వదిలేస్తే మనకెందుకు ఈ కష్టమని వాళ్ళు వదిలేశారు. అయ్యో చిట్టి తల్లికి ఎంత కష్టం వచ్చే. అవును రాములమ్మ, పుట్టిన వారం రోజులకే అనాథైంది మన బంగారు తల్లి. మరి మేనమామలు జానా బొత్స సార్లు ఉన్నారు కదా, రాలేదా వాళ్ళు చూడ్నికి? రాలేదు రాములమ్మ. ఏం కోడలు కష్టాలు ఉంటే కనికరం లేదా వాళ్ళకి? అయ్యో వాళ్ళని అపార్థం చేసుకోకు రాములమ్మ. ఇలా అపార్థం ఏముంది? మన కిరణ్ సారే కావాలని బంగారు తల్లి కాళ్ళని దూరంగా ఉంచారు. ఎందుకు? కిరణ్ సార్కి అంటే వడదా? అది కాదు రాములమ్మ, బంగారు తల్లికి మేనమామ గండం ఉందని చెప్పారంట, అందుకే వాళ్ళని దూరంగా ఉంచారు. అయ్యో కిరణ్ సార్ రాకపోతే రాకపోయే గానీ ట్రీట్మెంట్ కి పైసలు ఇచ్చిపోయిందా మరి? ఇచ్చాడు రాములమ్మ. అయితే మంచిదేలే. ఏంటి మంచిది, ఐసీయూలో ఉన్న బంగారు తల్లికి 2,500,000 ఇచ్చారు అంతే. అయ్యో మందులు కూడా వస్తాయో రావా వీటితోని, మరి మిగతా పైసలు ఎట్లా? నెక్స్ట్ వచ్చే సర్కార్ ఇస్తుందంట రాములమ్మ. ఈయన రాడంటనా మళ్ళా? వస్తే ఈయన ఇస్తాడు, రాకపోతే వాళ్ళు ఇస్తారు. ఈయన కన్నా బంగారు తల్లికి వేరేటోళ్ళు పైసలు ఇస్తారని గ్యారెంటీ ఏంది? అలా ఖచ్చితంగా ఇవ్వాలని చట్టం చేశారు రాములమ్మ. మంచిగుంది. నా పిల్లల్ని నువ్వే పెంచాలన్న చట్టం చేసిన ఆయనని గీననే చూస్తుంది. అయ్యో రాములమ్మ, లోపల బంగారు తల్లి ఏడుతున్నట్టుంది, నేను వెళ్ళి డాక్టర్ చెప్పొస్తాను. ఉంటాను మరి. బంగారు తల్లితో కెమెరామెన్ తిరుపతితో చిట్టమ్మ, ఈ6 న్యూస్. డాక్టర్ గారు, డాక్టర్ గారు. బంగారు తల్లిని ఆగం చేసిండ్రు మొత్తానికి. మా మల్లన్న ఏదో మస్తు బాధలు ఉన్నాడంట. ఏమైందో ఏమో, అంత కష్టం ఏమొచ్చిందో ఏమో మా మల్లన్నకి. తెలుసుకుందాం. మల్లన్నా ఏమైంది? ఎక్కడ 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 ఉందో తారక. ఓ మల్లన్న ఏమైంది? మల్లన్నా ఇంకేమైంది? మా ముసలామే ఏమైంది ముస్లామేకు? కేదార్నాథ్ యాత్రకు పోయి ఇంకా రాలే. ఎప్పుడు? 10 రోజులే, ఇప్పటిదాకా ఇంకా రాలే. అయ్యా పాపం, కనీసం ఫోన్ అన్నా చేయలేదా? చేసింది. నయమే, ఓలో చేపించిండ్రు. మరి ఇంకేంది? ఎవరు చేపిస్తారు? ఆ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సారు. అగో మనోళ్ళు లేరా ఆడ? మనోళ్ళంటే ఎవరు? మన సర్కారోళ్ళు. మనకు సర్కారు కూడా ఉన్నదా? ఏమే గట్లంటవేంది మల్లన్న? మరి లేకపోతే ఏంది? నీళ్ళ పొట్లం ఇచ్చిన దిక్కే లేడట. మరి ఎట్లా చేసిందంట? ఎవరన్నా కనిపించగానే తెలుగులో మాట్లాడు పెట్టిందట. మాట్లాడితే తెలుగులో మాట్లాడిన వాళ్ళంతా ఆడ అనాథలేనని అక్కడ ఉన్న వాళ్ళకి ఎరికేనట. అందుకే ఓ నీళ్ళ పొట్లం అన్ని ఇస్తారట. మరి ఇప్పుడు ఏడుందంట మీ ముస్లామే? ఏమో ఢిల్లీ దాకా వచ్చినా అని ఫోన్ చేసింది. ఇంకేంది, ఎటు పెట్టి రానే వచ్చింది కదా. ఏమొచ్చింది? ఆయనతో ఏపీ భవన్ లో పోగాలని భయం అవుతుంది. అగో ఆ ఏపీ భవన్ మన తెలుగులోదే కదా, భయం ఎందుకు? అమ్మా, ఆ కేదార్నాథ్ వరదలకి బయట పడి ఒకరికొకరు ఏపీ భవన్ లో పడి చచ్చిపోతురట. ఎందుకు? ఎందుకేంది? మనదే కదా అని పోతే 5 రోజుల నుంచి మందలిచ్చినోడే లేడట. అయ్యో ఆడ మన సర్కారోళ్ళు అన్ని ఏర్పాట్లు చేసిరానే కదా. ఏం ఏర్పాట్లు? అగో రూమ్లంట, భోజనం అంట, మందులంట. ఏ ఊళ్ళో ఉన్నావు రామ్లమ్మ? హైదరాబాద్ లోనే గాని చెప్పు. ఆడ సర్కారు చేసింది బాధితుల కోసం కాదు. ఆ ఏర్పాట్లు పరామర్శిస్తానికి వస్తారు కదా లీడర్లు, వాళ్ళ కోసం. మస్తు ఏర్పాట్లు చేసినామని ముఖ్యమంత్రి చెప్తే నమ్మితి, నాకేమేరక. సర్కారు చేసింది బతికిచ్చే ఏర్పాట్లు కాదు, చచ్చిపోయేందుకు ఏర్పాట్లు చేసింది. అంత మాట అంటవేంది మళ్ళా నా ఒకటేసారి? లేకపోతే ఏంది మరి? గా నరేంద్ర మోడీ సార్ను గీ జయలలితమ్మని చూడాలి ఎట్లా చేస్తున్నారో. ఏం చేస్తున్నాడు? వరదలలో ఇక్కుకున్న వాళ్ళను ఉత్తరాఖండ్కి ఎక్కించుకొచ్చి గుజరాత్ లో తమిళనాడులో దించుతున్నారట. మనోళ్ళు కూడా గాలి మోటార్ పెట్టిర్రంట కదా. మన సర్కారు పెట్టింది బాధితులను తీసుకొచ్చేందుకు అనుకున్నావా? మరి దేనికి? ఇక్కడికి వెళ్ళి పోయిన లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చేందుకు. అంటే మన తెలుగు వాళ్ళంతా ఏం కావాలన్నట్టు? వచ్చిన లీడర్లతో పోటువాళ్ళు దిగి ఇక వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళు పోయి రోడ్ల మీద వండుకోవాలి. ఓకే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి నువ్వు విమానం దిక్కేందుకు చూస్తున్నావు? మా ముసలమ్మ వస్తుందేమోనని. ఆగో మన సర్కార్ గాలి మోటార్ పెట్టలేదంటే కదా, ఇంకేడికెళ్ళి వస్తుంది? మన సర్కారు పెట్టిన గాలి మోటార్ల కాదు మా ముసలమ్మ వచ్చేది. మరి ఎట్లొస్తుంది? నరేంద్ర మోడీ సారు జయలలితమ్మ తమిళనాడు వాళ్ళని గుజరాత్ వాళ్ళనే కాదు, ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అయ్యో పాపం అని ఒక విమానంలో తీసుకొచ్చి దించిపోతా అంటున్నారట. మరి మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? నీరో చక్రవర్తి ముచ్చట తెలుసు కదా నీకు? ఫిడేలు. అదన్నమాట. ఓహో అదా. మరి వస్తుందా మీ ముసలామయ్యాల? వస్తుంది. నరేంద్ర మోడీ సార్ ఎట్లనే చేసి పంపుతాడు వీడికి మా ముసలామెని. ఇక ఆమె ఇక్కడ దిగంగానే నేను కొలువులోకి వస్తాను. రేపు రాకున్నా సరే, బాధలు ఉన్నట్టున్నావు కదా, సెలవు తీసుకో. అబ్బా, నీకున్న జాలి కూడా లేదు కదా రామ్లమ్మ ముఖ్యమంత్రికి. ఏం చేస్తాం తీ మల్లన్నా? చేస్తామంటే ఒకటి యాదకొచ్చింది. ఏందది?
ఏడ మీటింగ్ పెట్టినా మన ముఖ్యమంత్రి సార్ ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఆ మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు వేరే రాష్ట్రపులు చేస్తలేరు కదా. ఇగో ఇదే అన్నట్టు ఇట్లా బయటి రాష్ట్రం వాళ్ళు వాళ్ళ బాధితుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు, మన రాష్ట్రం చేస్తలేదంటే డిఫరెంట్ అన్నట్టే కదా. నిజమే మల్లన్నో. సరే గాని రేపు సెలవు తీసుకొని ఎల్లుండి వస్తా. సరే మల్లన్న, ముస్లాం వచ్చినాక ఒకసారి ఫోన్ చేయి నాకు. సరే సరే, థ్యాంక్ యూ రామలమ్మ. ముసలాం వచ్చినట్టుంది, అగో విమానం కూడా వచ్చింది. చిట్టమ్మ లైవ్ లోకి వచ్చినట్టే వచ్చి పత్తకు లేకుండా పోయింది. ఏడ పోయిందో ఏమో అని కెమెరామ్యాన్ అడిగితే ఏటీఎంలోకి పోయింది అన్నాడు. ఏటీఎంలో ఇంతసేపా? కార్డు చక్కగా పనిచేస్తలేదో ఏమో, చూద్దాం బయటకు వచ్చిందో లేదో. ఎంతసేపు కార్డు చక్కగా పనిచేస్తలేదని మిషన్ బద్దలు కొడుతుందా ఏంది? అగ్గో బయటకు వచ్చింది. ఓ చిట్టమ్మా! రామ్లమ్మ అరవకు. ఏం చిట్టమ్మా, ఏం చేస్తున్నావు? మెల్లిగా రామ్లమ్మ, పని పాడు చేసేటట్టున్నావు నువ్వు. ఏం చేస్తున్నావు చిట్టమ్మా? అంతసేపు ఏంది? ఎన్ని కోట్లు డ్రా చేసినావు? 2 కోట్లు. అమ్మో, అన్ని పైసలు ఎక్కడివి నీకు? నీ తలకే రామ్లమ్మ. ఏటీఎం లో ఒక రోజుకి ఎన్ని డబ్బులు డ్రా చేయొచ్చు? మాక్సిమం 40,000. అమ్మో, అంటే నువ్వు దొంగతనం చేసినావు చిట్టమ్మా? షు షు అరవకు. తప్పు కదా చిట్టమ్మా. అయ్యో రామ్లమ్మ, నేను దొంగతనం చేయలేదు. 2 కోట్లు నా ముందే ఏటీఎంలోకి వెళ్ళి పట్టుకొచ్చి అబద్ధం ఆడుతున్నావా? నేను బయటికి తెచ్చిన 2 కోట్లే చూసావు. నీ లోపలికి తీసుకెళ్ళి 2 కోట్లు నువ్వు చూడలేదు. 2 కోట్లు ఏటీఎంలో పెట్టినావా? నువ్వెందుకు పెట్టినావు ఏటీఎంలో? ఇప్పుడు నేను చేస్తున్న పార్ట్ టైం డ్యూటీ ఇదే. అవునా, ఏటీఎంలో పైసలు పెట్టే పనా? ఏ బ్యాంకులో చేస్తున్నావు? అది ఇది అని ఏం లేదు, అన్ని బ్యాంకుల్లో పెడుతున్నాను. అన్ని బ్యాంకులా? అట్లా పెడతావు? ఎక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటే అక్కడే పెడతాను రామ్లమ్మ. ఆహా, అట్లనా? ఓయ్ అవును, పైసలు పెడుతున్నా అన్నావు కదా, మరి 2 కోట్లు ఎందుకు బయటికి తీసుకొచ్చినావు? నీ డ్యూటీ పైసలు పెట్టుడే కదా. అయ్యో రామ్లమ్మ, పెట్టడము తీయడము ఇద్దరిద్దరు చేస్తే దొరికిపోతాం కదా. చిట్టమ్మా చిట్టమ్మా, ఏం చేస్తున్నావు చిట్టమ్మా? నాకు భయం అవుతుంది. చెప్తాను గాని ఓ గాబరా పడిపోకు. చెప్పు చెప్పు. నా దగ్గరున్న దొంగ నోట్లు ఏటీఎం లో పెట్టి ఏటీఎం లో ఉన్న ఒరిజినల్ డబ్బులు నేను పట్టుకెళ్తాను. అమ్మా, దొంగ నోట్ల బిజినెస్ చేస్తున్నావా? లేదు రామ్లమ్మ, ఫైనాన్స్ చేస్తున్నాను. ఫైనాన్సా? ఎవరు? ప్రొడ్యూసర్ ఫోన్ వచ్చిందండి. హలో, పంపించేస్తున్నానండి. 2 కోట్లు. 10 రూపాయలు వడ్డీకండి. 2 నెలల్లో పిచ్చేయాలి, లేకపోతే బాక్స్ స్టూడియోలో తెచ్చేస్తాను. అమ్మో అమ్మో, ఏం చేస్తున్నావు చిట్టమ్మా? ఎట్లుండేదానివి ఎట్లయినావు? డబ్బులు దగ్గరుంచుకుంటే కష్టం కదా రామ్లమ్మ, అందుకే సినిమాలకి ప్రొడ్యూస్ చేస్తున్నాను. మరి దొరికిపోతే? అంత సీన్ లేదులే రామ్లమ్మ. అయ్యో చిట్టమ్మా, దొరికిపోయినట్టున్నావు. నన్ను ఇక్కడ మాటల్లో పెట్టడం వల్లే దొరికిపోయాను రామ్లమ్మ. ఇది నీ పనేనా? అవును, నా పని. నేనే నిన్ను మాటలలో పెట్టి 100కి ఫోన్ చేసిన. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటనే అంటారు కదా, నేను అదే టైపు. చిట్టెమ్మ చిట్టెమ్మనే, చట్టం చట్టమే. అయ్యో రామ్లమ్మ, దొంగిలించిన 2 కోట్లతో ఈ పోలీసులతో కెమెరామెన్ నగేస్తో చిట్టెమ్మ ఓవట్టుయు. దొంగ నోట్లు మారుస్తుందంట. దొంగ నోట్లు మంచిగా అయింది. మల్లన్న మళ్ళా అలిగి కూర్చున్నాడంట. ఎందుకో ఏమో రోజు లొల్లి మల్లన్నతోని. ఏం చేయాలిగా? సరే, ఇవాళ ఎందుకు అలిగి కూర్చున్నాడో ఏమో తెలుసుకుందాం. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. గౌరవనీయులైన మల్లన్న గారు, బానే ఉంది కానీ యాక్టింగ్ చక్కగా మాట్లాడు. అగో మళ్ళేమైంది? అయ్యా దొరా, ఇగో తప్పైంది, చెంపలేసుకుంటున్నా. అది ఇప్పుడు అడిగేందో. ఇంతకి తమరు ఎందుకు కలిగినట్టు? ఏం కావాలి? నాకు ఎమ్మెల్యే పోస్ట్ కావాలి. మా మల్లన్నే, ఏంది ఎమ్మెల్యే పోస్ట్ కావాలనా? అవును. ఎమ్మెల్యే పోస్ట్ అంటే ఏమన్నా అంగడి సరుకు అనుకుంటున్నావు దొరికేటందుకు? నువ్వు ఏమన్నా అనుకో కానీ నాకైతే ఎమ్మెల్యే పోస్ట్ కావాలి. అరే నీకెందుకు మల్లన్నా? నాకు కావాలంతే. ఏం చేసుకుంటావు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తే? ఇచ్చి చూడు, ఏం చేస్తానో చూపిస్తా. ఏం చేస్తావో చెప్పు, ముఖ్యమంత్రి సార్కి చెప్పి ఇప్పిస్తా. నీకో కారం పొడి ప్యాకెట్, తేనె డబ్బా ఇస్తా. ఎందుకు? లంచమా? లంచం కాదు తల్లి, ఎమ్మెల్యే అయితే ఎన్నో గిఫ్ట్ వోచర్లు, ల్యాప్టాప్లు అన్నీ వస్తాయి. వస్తే
అందులోకెళ్ళి నీకు కూడా కొన్ని ఇస్తా. అయినా ఎమ్మెల్యే గవర్ని ఎందుకు ఇస్తారు మళ్ళన్న? అగో మొన్న ఇయ్యలేదా? ఎప్పుడు? మొన్న అసెంబ్లీ అయిపోగానే అటవీ శాఖ వాళ్ళు కారము పప్పు తేనె మస్తుగా ఇచ్చిర్రు. మిగిలిపోయినాయేమో ఇయ్యొచ్చు. ఏడ మిగిలిపోయినాయి? భారీ పరిశ్రమల వాళ్ళు 7,500 రూపాయల గిఫ్ట్ వచ్చారు ఇచ్చిర్రు ఒక్కొక్క ఎమ్మెల్యేకు. వామ్మో, అవునా? అవే కాదు, రవాణా శాఖ వాళ్ళు సూట్ కేసులు ఇచ్చిర్రు. ఇంకా ఓర్ నాయనో, ఏందిది? గిదానికే ఇట్లంటావు. ఆర్థిక శాఖ వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకు సోనీ ఎక్స్పీరియా టాబ్లెట్ పీసీలు ఇచ్చిర్రట. ఏందిది? ఏంది అసలు? మంది సొమ్ము. ఇంతకీ ఒక్క ఎమ్మెల్యేకు నెలకు ఎంత పైసలు వస్తాయి? జీతాలు గీతాలు అన్ని కలిపి 1,00,000 ముడతాయట. వామ్మో, నెలకి 1,00,000 రూపాయలు వస్తుండగానే మళ్ళా గిన్ని గిఫ్ట్లా? ఓ రాములమ్మ, ఇంకా అంతేకాదు, ఇంకేంది? అసెంబ్లీ నడిచేటప్పుడు ఎవరైతే సభకు వస్తారో వాళ్ళందరికీ రోజు భత్యం రోజే ఇస్తారట. మొన్న అసెంబ్లీ అయింది కదా, తల ఎంత దొరికిందంట? ఎంత కాదనుకున్నా ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షలు వేసుకున్నాడు. ఇంత అందాన్ని ఉంటుందా ఎమ్మెల్యే అంటే? ఏందనుకున్నావు? ఇవి కాక కాంట్రాక్ట్లు కమిషన్లు ఇట్లా మస్తు పైసలు వస్తాయి. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరికీ గిట్లనే వస్తాయా? అందరిది ఇదే లెక్క. ఒక్కొక్క ఎమ్మెల్యే పదవి కాలం అయిపోయే వరకలా కనీసం 10 కోట్లన్నీ వెనకేసుకుంటాడు. అందుకేనా ఎమ్మెల్యే పదవి కావాలంటున్నావు? అవును, అందుకే. ప్రజాసేవ చేస్తందుకేమో అనుకున్నా. రాములమ్మ, ఒక మాట అంట, కోప్పడకు. ఏందా మాట? ఎమ్మెల్యే పదవి ఎక్కినాక జనాన్ని ఎవరు పట్టించుకుంటారు? అంటే అసెంబ్లీ ఎందుకుంది? ఎమ్మెల్యేలకు గన్మ్యాన్లు ఎందుకున్నారు? డ్రైవర్లు ఎందుకున్నారు? పిఎల్ ఎందుకున్నారు? జనాల మీద పడి దోసుకునే తందుకు. ఇట్లా చేస్తే మళ్ళీ ఎట్లా గెలుస్తారు మళ్ళనా? ఏముంది, 100 రూపాయలు చేతిలో పెడతారు, ఓ కోటర్ సీసా దాపిస్తారు, ఇంకేంది ఓట్లు వేయించుకుంటారు. నువ్వు కూడా సంపాదించుకునేందుకే ఎమ్మెల్యే కావాలంటున్నావా? లేకపోతే నీ తాన కూలి చేస్తే గిన్ని పైసలు వస్తాయా? మల్లన్న, నువ్వు కూడా గిట్లా తయారైనది. ఏం చేస్తాం రాములమ్మ, జనం మారేదాకా మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఆ జనం మారరు, నువ్వు మారవు, కానీ సపోర్ట్ చేయక ఆఫీస్కి రా. ట్రై చేస్తా. మళ్ళా ట్రై ఏంది? ఇవాళ జీతాలు పెరుగుతున్నాయి, రా. అబ్బా అట్లనా? వస్తున్నా ఉండు. చిట్టమ్మ స్కూల్కి పోతా అన్నది, ఆడ నుంచి ఆఫీస్కి వస్తుందంట. మరి ఇంకా రాలేదు. ఏం సంగతో అడుగుదామనేసి లైవ్ తీసుకున్నా. చూద్దాం. చిట్టమ్మ, ఎటు పోతుంది? ఓ చిట్టమ్మ. అయ్యో రామ్లమ్మ, నువ్వా? 1 గంటలో వచ్చేస్తాను రామ్లమ్మ. ఇప్పుడు పోతున్నావా స్కూల్కు? మమ్మల్ని చూస్తే స్కూల్కి వెళ్తున్నట్టుందా నీకు? లేదు కానీ నువ్వు అదే చెప్పినావు కదా. ఆ పిల్లగాడెవరు? ఎవరు? ఈగుంటాడా? మా చుట్టాల అబ్బాయి. ఏమైంది? ఏం ఏరుకుంటుండు వంగి? ఏం ఏరుకోవడం కాదు రామ్లమ్మ, పిల్లోడికి నడు వంగిపోయింది. అయ్యో, 60 ఏళ్ళప్పటి రోగం 6 ఏళ్ళప్పుడే వచ్చిందా? అవును రామ్లమ్మ, అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. పాపం, ఒకసారి ఇటు చూడు మనం. ఒరే, కాస్త తలెత్తి మా అమ్మోరిని చూడు. ఓయ్, అమ్మోరు లెక్క కనిపిస్తున్నాను నేను? అయ్యో రామ్లమ్మ, దేవత లాంటి దాని చెప్తున్నా, దండం పెట్టుకోరా. చిట్టమ్మా, అవును, ఇంతకి పిల్లగానికి ఎందుకు గుణ వచ్చిందో చెప్పలేదు? ఇంకెందుకు రామ్లమ్మ, బరువులు మోసి. అప్పుడే పిల్లగానితో వెట్టి చాకిరీ చేపిస్తున్నావా? బాల కార్మికుల చట్టం కింద అరెస్ట్ చేపిస్తా చూడు. ఏంటి వెట్టి చాకరియా? నువ్వు చేయిస్తున్నావు మాతోటి వెట్టి చాకరీ. ఓయ్, పిల్లగానితో బస్తాలు ఎత్తిచ్చి గూని పోయేటట్టు చేసింది నేనా నువ్వా? నేను కాదు, నువ్వు కాదు రామ్లమ్మ, సర్కారు. సర్కారా? వాళ్ళేం మోపించిండ్రు? స్కూల్ బ్యాగ్లు. స్కూల్ బ్యాగ్లు మోస్తే నడుము గూని పోతుందా? ఓసారి ఇటు చూడు. అయ్యో, ఏందది? సిమెంట్ సంచంత బరువు ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావో చేయించుకో, నేను వెళ్ళొస్తా. అరే, అదా ఆ సంగతి. సరే, మంచిది, మంచి ట్రీట్మెంట్ ఇప్పించరా. సరే రామ్లమ్మ, నడుమొంగిన పిల్లోడితో కెమెరామెన్ తిరుపతితో చిట్టమ్మ ఈ 6 న్యూస్.